అందాల బొమ్మ పత్రిక కేసీఆర్ మీద గట్టిగానే ఒక వార్త రాసుకొచ్చింది. మరి ఏం వార్త రాసుకొచ్చిందో ఒక్కసారి చూద్దాం మనం. ఏదో మంచిగా నోటీసులు అప్పచెప్పినారట కేసీఆర్కి, మంచిగానే రాసుకొచ్చింది. ఇక దీనికి ఎట్లా అంటే కోతికి కుడుక దొరికినట్టుగా, కోతికి బెల్లం కుడుక దొరికితే ఎంత సంబరపడుతుందో కేసీఆర్ మీద ఏదన్నా మంచి వార్త దొరికితే కూడా ఈ అందాల బొమ్మ అంతే సంతోషంగా ఉంటుంది. అట్లాంటి పత్రిక ఇది. ఇగో 24 నుంచి పార్లమెంటు, 24, 25వ తేదీల్లో ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతురట. ఏది 24, 25 తారీఖుల్లో. 24 నుంచి పార్లమెంటు ప్రారంభం కాబోతుంది అన్నట్టు. ఇక 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక. ఇక జూలై 3 వరకు స్పెషల్ సెషన్. లోక్సభ స్పీకర్ ఎన్నిక 26వ తారీఖున ఉండబోతుందట. జూలై 3 వరకు కూడా ఈ స్పెషల్ సెషన్ కొనసాగుతుందట. ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని పార్లమెంటు వర్గాలు మంగళవారం తెలిపాయి. మొత్తానికి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎంపీలంతా. కొత్త స్పీకర్ను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు కూడా 8 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు సమాచారం. ఈ నెల 24, 25 తేదీల్లో ఇక కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది. 26న స్పీకర్ ఎన్నికకు ప్లాన్ చేస్తున్నారట. ఇక కాగా ప్రొటెం స్పీకర్గా ఇక కాంగ్రెస్ ఎంపీ కె సురేష్, ఇక బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రొటెం స్పీకర్గా కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ను, బీజేపీ ఎంపీ అయినటువంటి రాధా మోహన్ సింగ్ పేర్లు వినబడతా ఉన్నాయి. వీళ్ళిద్దరికీ ప్రొటెం స్పీకర్గా ఇవ్వబోతున్నారట. ఇక ప్రొటెం స్పీకరే లోక్సభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులతోని ప్రమాణ స్వీకారం చేయించేది ప్రొటెం స్పీకరే చేయిస్తాడట. లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులతోని. మొత్తం మీద 26 నుంచి జూలై 3 వరకు కూడా స్పెషల్ సెషన్ కొనసాగుతుందట. సమావేశాలు అయితే ఏర్పాటు కాబోతున్నాయి. ఇక వచ్చేసి చూడు, ఇగో మన కేసీఆర్ పైన ఏదో నోటీసులు జారీ చేసినారట, ఏదో విద్యుత్కు సంబంధించి. ఇక ఇప్పటికే చాలామంది నుంచి వివరణలు వచ్చాయి. విద్యుత్ సంస్థల మాజీ సిఎండీలు, ప్రస్తుత సిఎండీని కూడా విచారించాం. సోమవారం ట్రాన్స్కో జెన్కో మాజీ సిఎండి ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చందను ఇక విచారించాం. అప్పటి ఇంధన శాఖ ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇక ఎస్కే జోషి, అరవింద్ కుమార్తో మంగళవారం సమావేశమయ్యాం. అందరి నుంచి వివరాలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు. ఏది అప్పటి కేసీఆర్ పాలనలో ఈ కరెంటు పైన పనిచేసినటువంటి ఉద్యోగస్తుల వాళ్ళందరినీ విచారించినారట. ప్రిన్సిపల్ సెక్రటరీలను ఇక ఎస్కే జోషి, అరవింద్ కుమార్తో మంగళవారం సమావేశమయ్యాం. అందరి నుంచి వివరాలు సేకరించినాం. జస్టిస్ నరసింహారెడ్డి చెప్తున్నటువంటి కథనం. ఇక కరెంటు ఒప్పందాలపైన కేసీఆర్కు నోటీసులు జారీ చేసినారట. మరి కేసీఆర్కు నోటీసులు ఎందుకు జారీ చేసినారు? కరెంటు ఒప్పందం మీద ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశాలు జారీ చేసినారట. ఛత్తీస్గఢ్తో ఇక అగ్రిమెంటు వద్దని అధికారులు చెప్పినా బీఆర్ఎస్ సర్కారు వినలే. ఏది కరెంటు ఛత్తీస్గఢ్ నుండి కరెంటు తీసుకొచ్చినాం మనం తెలంగాణ రాష్ట్రానికి. కరెంటు లేకపోయేసరికల్లా కరెంటు తీసుకొస్తే అధికారులు దాన్ని వద్దని చెప్పినారట. ఏది ఛత్తీస్గఢ్ను తీసుకురావద్దు సార్, అది వద్దు మనకు అని చెప్తే కేసీఆర్ వినకుండా కరెంటు తీసుకొచ్చినట. అంటే కేసీఆర్ తీసుకొచ్చిన కరెంటు మరి ప్రజల కోసమే కదా వాడింది, ప్రజల బాగోగు కోసమే కదా, 24 గంటల కరెంట్ ఇవ్వాలనే కదా. ఇక భారీగా ఖర్చు చేసి కరెంటు కొన్నారు. ఎంత నష్టం జరిగిందో తేలుస్తాం. ఇక టెండర్లు లేకుండా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణ పనులు. ఇక భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో కాలం చెల్లినటువంటి క్రిటికల్ టెక్నాలజీ కూడా ఉందని చెప్తున్నటువంటి అంశం. మరి ఇవన్నీ ఇవాళ ప్రభుత్వం మారిపోయిన తర్వాత వస్తున్నటువంటి కథనాలు ఇవన్నీ. ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు మాట్లాడలే, వీటి గురించి నోరు కూడా ఎవరు విప్పలే. అధికారులు కూడా మరి ఎందుకు మాట్లాడలే? అధికారులు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు నోరు విప్పలే. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది.
కొన్ని విషయాలపైన కొట్లాడుతున్నారు కదా. మరి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఫైట్ చేస్తున్నారు కదా. మరి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు ఫైట్ చేసినప్పుడు మరి గతంలో ప్రతిపక్షంలో ఉండి మీరు వీళ్ళంతా ఎందుకు ఫైట్ చేయలేదు కేసీఆర్ పైన? ఈ టెండర్లు పిలవలేదు, టెండర్లు పిలవకుండానే భద్రాద్రి థర్మల్ ప్లాంటు ఎట్లా కడతారు? ఇట్లాంటి అంశాలు ఎందుకు రాలే తెరపైకి? ఇప్పటి వరకు కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు జారీ చేసినారట. ఇక వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా అటెండ్ కావాల్సిందే. మాజీ సీఎండి ప్రభాకర్ రావు, ఇక ఎస్కే జోషి, అరవింద్ కుమార్ను కూడా విచారించాం. మీడియాతో చిట్చాట్లో జస్టిస్ నరసింహారెడ్డి సంచలనమైనటువంటి ఆ విషయాలు వెలుగులోకి వచ్చినాయట. ఇక తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు. 25 లోపు అఫిడవిట్లు ఇవ్వాలని కూడా కాళేశ్వరం ఇంజనీర్లకు కూడా చెప్పాం. జస్టిస్ ఘోష్ చెప్తున్నటువంటి మాట. తప్పుడు సమాచారం ఎవరిచ్చినా కానీ చర్యలు తీసుకుంటాం. తప్పుడు సమాచారం ఇవ్వద్దని చెప్తున్నారు జస్టిస్ ఘోష్ చెప్తుండు. ఇక వివిధ విభాగాలకు చెందినటువంటి 20 మందిని కూడా ప్రశ్నించాం. కాళేశ్వరం నిర్మాణ సంస్థలను ఎంక్వైరీకి పిలుస్తాం. కాళేశ్వరం నిర్మాణం చేసినటువంటి సంస్థలన్నింటినీ పిలుస్తారట ఎంక్వైరీకి. ఇక తప్పుడు లెక్కల వల్లే బ్యారేజీలకు నష్టం వాటిల్లింది. అన్ని అంశాలపైన లోతుగా వివరిస్తామని కూడా వెల్లడి చేస్తున్నాం. మొత్తం మీద అయిపోయిందేమో అనుకున్నాం. ఎన్నికలకు ముందు మాత్రమే ఈ ఎంక్వైరీలు, ఈ విచారణలు అవన్నీ జరుగుతున్నాయని అనుకున్నాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా విచారణ, ఎంక్వైరీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇయాల్టి నుంచి స్కూళ్ళు ఓపెన్ కాబోతున్నాయి. ఇక బడిబాట పట్టనున్నటువంటి 60 లక్షల మంది స్టూడెంట్స్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇవాళ నుండి బడిబాట కార్యక్రమం స్టార్ట్. అంటే బడికి పోతారు ఇవాళ నుండి ప్రారంభం బడులు. ఇక పిల్లలకు నెత్తి నొప్పి తయారవుతుంది. ఇన్ని రోజులు ఆడుకున్నారు కదా, ఇక ఏదో పెద్ద తంటలాగా అనిపిస్తుంది కొంతమంది పిల్లలకి. ఇక కొత్త సర్కారులో మొదటి విద్యా సంవత్సరం ఇదే. ఇక తొలి రోజే పుస్తకాలు, ఇక యూనిఫామ్లు కూడా ఇస్తారా? తొలి రోజే పుస్తకాలు, యూనిఫామ్లు ఇస్తారట. ఈ ఏడాది 2203 ఊర్లలో కొత్తగా స్కూళ్ళు ప్రారంభం ఉన్న బడులు మూతపడకుండా కూడా అడ్మిషన్ల పైన ఫోకస్ పెట్టినారట. ఏమన్నా స్కూల్లో ఒకే ఒక టీచర్ ఉన్నా కానీ, ఒక 10 మంది విద్యార్థులు వచ్చినా కానీ ఆ స్కూల్ మూతపడకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు. మరి ఆ స్కూళ్ళు మూతపడకుండా ఆ ఉపాధ్యాయుడు ఒక్కడే ఉండి 10 మంది విద్యార్థులే ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది స్కూల్లో? ప్రైవేటు స్కూళ్ళకు పోయేటువంటి విద్యార్థుల్ని గవర్నమెంట్ స్కూల్కు పంపించాలంటే అది ముఖ్యమంత్రితోనే అవుతుంది. మరి ప్రైవేటు స్కూళ్ళు బంద్ చేపి మొత్తమే ముఖ్యమంత్రి గారు ప్రైవేటు స్కూల్స్ మొత్తమే బంద్ పెట్టించు. టోటల్ అందరూ గవర్నమెంట్ స్కూల్కే వచ్చేస్తారు విద్యార్థులంతా. బడిబాట కార్యక్రమం మొదలైపోతుంది. అటు ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు వసూలు చేస్తే వాటి మీద మాట్లాడేటువంటి ఆలోచన లేదు. ప్రైవేటు ఆసుపత్రులపైన మాట్లాడేటువంటి ఆలోచన లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉంటే 10 మంది విద్యార్థులు ఉండి ఒకే ఉపాధ్యాయుడు ఉన్నా కానీ ఆ స్కూల్స్ మూసివేయము, అట్లానే రన్ చేస్తామని చెప్తున్నావు. మరి విద్యార్థులు ఎందుకు రావట్లేదు? మరి విద్యార్థులు రాకపోవడానికి కారణాలు ఏంటి? మరి ప్రైవేట్ స్కూల్స్ ఇంత ఇష్టారాజ్యంగా వ్యాపారం ఎట్లా చేస్తున్నాయి? వీటి మీద ఆరాజీయవు, వీటి మీద మాట్లాడలేవు ముఖ్యమంత్రి. దాని మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఇక రాష్ట్రంలో బుధవారం నుంచి స్కూళ్ళు రీఓపెన్ కానున్నాయి. 49 రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూళ్లలో ఇక బడిబాట మోగనున్నది, బడి గంట మోగనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి విద్యా సంవత్సరం. ఇక బడులు రీఓపెన్ అవుతున్నటువంటి రోజే స్టూడెంట్లకు కూడా పుస్తకాలు, యూనిఫామ్లు అందించాలని సర్కారు నిర్ణయం తీసుకుందట. ఇవ్వాలంట పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు కూడా. ఇది బాగానే ఉన్నది. ఉన్న కొంతమంది పిల్లలకు మరి ఏ స్కూల్కి ఎంతమంది పిల్లలు వచ్చినా వాళ్ళకైతే ఈ పుస్తకాలు, యూనిఫామ్లు రెడీ చేసి పెట్టినారట. ఇది ఒకటి బాగానే చేసినారు. కానీ విద్యార్థులు అయితే స్కూల్కి వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి కదా. ఇక భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం. ప్రస్తుతము 100కు పైగా చట్టాలు ఉన్నాయి. ఇక అవన్నీ ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయట. భూ సమస్యలకు సంబంధించి 100కు పైననే చట్టాలు ఉన్నాయట. కానీ వాటన్నిటికి సంబంధించి ఒకే గొడుగు కిందికి రావాలనేటువంటి ఆలోచన, ఒకే చట్టం.
ఎన్ని చట్టాలు భూ సమస్యల పరిష్కారానికి ఒకే ఒక చట్టం తీసుకురాబోతున్నారట. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో హద్దులు ఏర్పాటు, ఇక పక్కా విస్తీర్ణంతో రైతులకు కూడా పాస్బుక్స్ కూడా అందబోతున్నాయట. ఇక కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని కూడా ధరణి కమిటీ అభిప్రాయం. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపుతారట. ఈ రకంగా చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఈ పేపర్ ప్రకటనలకేనా లేకపోతే నిజంగానే నిజంగానే అధికార ఆఫీసులలో ఈ కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుడతారా? పనులు కొనసాగాయా మరి? రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని కూడా ధరణి కమిటీ అభిప్రాయం పడుతున్నది. ఇప్పుడున్నటువంటి భూ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కూడా భావిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ తరహాలో మన రాష్ట్రంలోనూ కామన్ రెవెన్యూ కోడ్ అమలు చేస్తే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని కూడా అభిప్రాయపడుతున్నది. ఇక దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి ధరణి కమిటీ ప్రతిపాదనలు చేయనున్నట్టు కూడా తెలిసింది. అలాగే క్షేత్రస్థాయిలో కూడా సమగ్ర సర్వేతో ఇక రైతుల భూములకు హద్దులు నిర్ణయించడంతో పాటు పక్కా విస్తీర్ణంతో పాస్బుక్లు జారీ చేయాలని కూడా కమిటీ అభిప్రాయపడినటువంటి అంశం. ఇక అదేవిధంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఉండాలని కూడా పేర్కొంటున్నది. ఇక త్వరలోనే ఈ సిఫార్సులను కూడా ప్రభుత్వానికి అందజేయనున్నారు. గ్రామ స్థాయిలో కూడా రెవెన్యూ ఉంచాలట. మొత్తం మీద రెవెన్యూ గ్రామ స్థాయిలో కూడా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలి. ఆ విధంగా సర్కారు చర్యలు తీసుకుంటుందట. ఇక ఆర్మీ కొత్త చీఫ్గా ఉపేంద్ర ద్వివేది, ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా ఇక లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇక నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నటువంటి అంశం. ఇకపోతే వర్సిటీల్లో ఇకపై ఏటా 2 సార్లు అడ్మిషన్లు ఉండబోతున్నాయట. యూనివర్సిటీల్లో ఇప్పటి నుండి ఏటా 2 సార్లు అడ్మిషన్లు ఉండబోతున్నాయట. యూనివర్సిటీల్లో ఇక నుంచి ఏటా 2 సార్లు అడ్మిషన్లు తీసుకునేందుకు కూడా పర్మిషన్ ఇవ్వనున్నట్టు కూడా యూజీపీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపినటువంటి అంశం. ఇక జూలై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరిలో అడ్మిషన్లు ఉంటాయని చెప్పినటువంటి కథ. ఇక సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఇక ఏజ్ లిమిట్ పెంపు చేస్తున్నారట. సింగరేణిలో వారసత్వ ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు చేయబోతున్నారట. 35 నుంచి 40 ఏళ్లకు పెంచినటువంటి యాజమాన్యం 2018 మార్చి నుంచే ఇక వర్తింపు. సింగరేణి సిఎండి బలరాం ఉత్తర్వులు జారీ చేసినారు. దాదాపు 700 మందికి లబ్ధి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 700 మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాలు చేయబోతున్నారట. ఇక రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగానే ఈ కార్యక్రమానికి ముద్ర వేయబోతున్నట్టున్నాడు. ఇకపోతే విమాన ప్రమాదంలో మాలవి వైస్ ప్రెసిడెంట్ మృతి చెందినారట. విమాన ప్రమాదంలో మాలవి వైస్ ప్రెసిడెంట్ ఇక సౌలస్ చిలిమా 51 సంవత్సరాలు ఉంటాడు. తనతో పాటు మరో 9 మంది కూడా చనిపోయారు. వారు ప్రయాణిస్తున్న విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయినటువంటి ఘటన. మొత్తానికి కూలిపోగానే ఆయన చనిపోయిందట. ఆయనతో పాటు 9 మంది కూడా ప్రయాణికులు చనిపోయినారట. ఎవరు? మలావి వైస్ ప్రెసిడెంట్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ ఆధారాలను కోర్టుకు సమర్పించిన పోలీసులు ఇక ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ పరారీలో ఉన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఇక పంజాగుట్ట పోలీసులు మొత్తానికి భుజంగారావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపైన కూడా నేడు తీర్పు ఇవ్వబోతున్నారట. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ ఆధారాలను కోర్టుకు సమర్పించినటువంటి పోలీసులు ఛార్జ్ షీట్ తయారు చేసినారట. ఆధారాలను మొత్తం కోర్టుకు సమర్పించినారట పోలీసులు. ఇకపోతే నీట్ పైన ఎన్టీఏకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఎగ్జామ్ రద్దు పిటిషన్పై వివరణ కోరినటువంటి బెంచ్ ఇక పరీక్ష రద్దు అంత సులభం కాదని కూడా కౌన్సిలింగ్ పైన స్టే విధించేందుకు కూడా నిరాకరణ. అడ్మిషన్లో ఆపాలని కూడా పట్టుబడితే ఇక పిటిషన్ కొట్టివేస్తామన్నటువంటి కోర్టు. మొత్తానికి నీట్ పైన ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నటువంటి అంశం. 500 మంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ ఎట్లా వచ్చింది? నీట్ పైన మొత్తానికి ఎన్టీఏకు సుప్రీం నోటీసులు జారీ చేసిందట. అడ్మిషన్లు ఆపితే ఈ బెంచ్ మీద ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి ఈ దరఖాస్తులు కూడా
దీన్ని కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. పిటిషన్ ఇచ్చిన పిటిషన్ కూడా కొట్టి పడేస్తామని చెప్తుందట. విధించేందుకు నిరాకరణ, అడ్మిషన్లు ఆపాలని పట్టుబడితే పిటిషన్ కొట్టివేస్తామన్నటువంటి కోర్టు ఇచ్చిన పిటిషన్ కూడా కొట్టేస్తాడట. ఏమన్నా అడ్మిషన్లు ఆపేస్తే నీట్ పైన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళనే చంద్రబాబు నాయుడికి పట్టినంత అదృష్టం ఎవరికి పట్టదు. మామూలు అదృష్టం కాదు. మొత్తానికి హాజరు కానున్న ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా. ఈయన ప్రమాణ స్వీకారానికి అమిత్ షా, నడ్డా పోతే మోదీ కూడా వస్తుండే. ఎందుకంటే ఈయనకు సీట్లు బాగా వచ్చినాయి కదా, ఎంపీ సీట్లు. తక్కువ వస్తేనేమో మోదీ రాకపోయేటోడు. 21 సీట్లు సంపాదించిన వ్యక్తి. 16 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడికి. 16 సీట్లు. ఎక్కడో మూలకు పడిపోయినటువంటి టీడీపీ మళ్ళీ ముంగటికి వచ్చింది. ఆషామాషి కాదు కదా. రాష్ట్రంలో ఎన్డీఏ పక్ష నేతగా బాబు ఏకగ్రీవ ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కూడా గవర్నర్ను కలిసిన కూటమి నేతలు. టీడీపీకి 19, జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. టీడీపీకి 19, జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందట. బీజేపీకి 2 మంత్రి పదవులు, టీడీపీకి 19 మంత్రి పదవులు, జనసేనకు 4. బాగానే ఉన్నాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు కూడా డిప్యూటీ సీఎం పదవి. పవన్ కళ్యాణ్కు ఆయనదే కదా పార్టీ. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి కూడా ప్రకటించబోతున్నారు. 2 రోజులు వానలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దక్షిణ జిల్లాలు చల్లగా, ఉత్తర జిల్లాల కొంచెం వేడి. ఆదిలాబాద్లో 42 డిగ్రీలు. మొత్తానికి వాతావరణం అయితే ఈ విధంగా ఉంది. వాళ్ళ ఏపీలో చంద్రబాబు నాయుడు మొత్తానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి అంశం. టీడీపీలకు 19 సీట్లట, జనసేనకు 4 అంట. టీడీపీలకు 19 మంత్రి పదవులు, జనసేనకు 4, బీజేపీకి 2. ఈ రకంగా మంత్రి పదవులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి సార్ అయింది గీయాలొచ్చింది. ఇవాళ రామోజీరావుకు ఇవ్వాలని వాళ్ళు అర్పిస్తుండా. రామోజీరావు చిత్రపట్నం వద్ద మొత్తానికి పుష్పాలతో నివాళి అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఉన్నాడేమో రేవంత్ సారు, ఢిల్లీలో ఉన్నాడు. రామోజీరావు డెత్ అప్పుడు వచ్చినట్టున్నాడు. అందుకే నివాళి అర్పిస్తుండు సారు. రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ. రామోజీరావు అనేటోడు వ్యక్తే కాదట, ఆయన ఒక వ్యవస్థలాగా పనిచేసి. వాస్తవానికి వ్యవస్థనే. మరి రామోజీరావు గురించి రేవంత్ రెడ్డి సార్ చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు. పోతే ప్రజా సమస్యలపైన పోరులో ప్రతిపక్ష పాత్ర పోషించారు. నివాళి అర్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు. ఎవరు? రామోజీరావు మొత్తానికి అందరికీ కూడా ఆదర్శప్రాయుడే. మరి ఎంతోమందికి కూడా తెలివితేటలు పెంచినాడు, మార్గం చూపించినటువంటి వ్యక్తి రామోజీరావు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కూడా నివాళులు అర్పించినారట. 6 నిందితులు, 69 మంది సాక్షులు. ఓని అమ్మ, 6 నిందితులు, 69 మంది సాక్షులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 68 పేజీలతో ఛార్జ్ షీట్ తయారు చేసినారట. ఛార్జ్ షీట్ మామూలుగా తయారు చేయలే. 6 నిందితులకు 69 మంది సాక్షులతోని ఛార్జ్ షీట్ తయారు చేసినారట. నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన సిట్ ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు పరారీలో ఉన్నట్లు కూడా వెల్లడి. బ్యారేజీలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తోంది. ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలోనూ కూడా విచారణ. సీల్డ్ కవర్లో అఫిడవిట్లు సమర్పించాలని కూడా ఆదేశించాం. కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ చెప్తున్నటువంటి అంశం. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీల నిర్మాణం సంబంధించి లెక్కనో తప్పిపోయినాయట. మరి అందులో ఇంకెవరిదైనా పెద్దవారి కోణం ఉందా అనేటువంటి ఆలోచన చేస్తున్నామని చెప్తున్నటువంటి ఘోష్, పిసి ఘోష్ జస్టిస్. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ గిరిజన నేతకు భాజపా అవకాశం. ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్ధన్, సింగ్ దేవ్, ప్రవతి పరిదా.
ఇక ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్త వారే. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, 24 మందితో మంత్రుల జాబితా. జనసేన నుంచి 3, భాజపా నుంచి 1. భాజపా నుండి 2 అని చెప్పినారు కదా ఇంతకుముందు ఆ పేపర్లో, మళ్ళీ ఇక్కడ 1 అని రాసినారు. ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్త వారే. ఇక ఎంబీబీఎస్ సీట్లకు పెరిగినటువంటి పోటీ. కౌన్సిలింగ్కు రంగం సిద్ధం. రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లు 5,628. ఇక బి కేటగిరీలో 1,955. ఏది ఎంబీబీఎస్ సీట్లకు పెరిగినటువంటి పోటీ. మొత్తం మీద ఎంబీబీఎస్ సీట్లకు పోటీ గట్టిగానే పెరిగిందట. ఇక అన్ని ప్రాంతాల అభివృద్ధి. అమరావతి ఏపీ. అమరావతి ఏపీ రాజధాని. ఇప్పటి నుండి ఏపీ రాజధాని ఏదయ్యా అంటే అమరావతి. ఇక కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం. ఇక కక్ష సాధింపు ఉండదు. ఇక తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని కూడా మోదీ, అమిత్ షా సహా ఇక ఇచ్చినటువంటి హామీ ఇచ్చారట. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి చేసినటువంటి అంశాలు. మొత్తానికి నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఇక దారులన్నీ కేసరపల్లికే పోతున్నాయట. కేసరపల్లికే. ఇక మొత్తానికి శాసనసభ పక్ష నేతగా ఏకైక ఎన్నికైనటువంటి అనంతరం ఎమ్మెల్యేలకు ఘన విజయాన్ని అందించినటువంటి ఓటర్లకు శిరసు వంచి నమస్కరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు. మొత్తానికి వేదికపై భాజపా ఎంపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పక్కనే ఉన్నటువంటి అంశం. విశ్రాంత పోరాట యోధుడు, ఇక స్ఫూర్తిదాయకం చంద్రబాబు రాజకీయ ప్రస్థానం. ఇక సెలవులకు టాటా. ఇక బడిబాటకు పట్టినటువంటి విద్యార్థులు. మొత్తానికి సెలవులకు ఇక టాటా చెప్పినారు. సరిపోయిన సెలవులు. నీట్ యూజీ ప్రవేశాలను నిలిపివేయం. పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్లపైన సుప్రీంకోర్టు. ఇక భూముల ధరలపైన అధ్యయనం. మార్కెట్ విలువ పెంపునకు సన్నాహాలు. కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్టర్లు. మొత్తానికి భూముల ధరలపైన అధ్యయనం చేస్తున్నారట. మార్కెట్ విలువ పెంపునకు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట. భూముల ధరలు పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి అంశం. కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్ట్రేషన్. ఇక భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా దసరాలు ఇక కదుపుతోంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎలాంటి ధరలున్నాయి, ఏ మేరకు పెంచడానికి వీలుందనేటువంటి దానిపైన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు చేపట్టాలంటూ కూడా రెవెన్యూ శాఖ మొత్తానికి కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖను కూడా ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టాంపులు వచ్చేసి ఇక రిజిస్ట్రేషన్లో ఆ శాఖ అమలు చేస్తున్నటువంటి భూముల మార్కెట్ ధరలకు ఇక వాస్తవంగా చలామణిలో ఉన్నటువంటి ధరలకు మధ్య వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయి అధికారులు ఇక అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ భూముల సవరణ మార్గదర్శకాలు 1998లోని నిబంధనల ప్రకారం సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన మేరకు కొత్త విలువలను కూడా ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా, మండల స్థాయిలో సబ్ రిజిస్టర్, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా ఉండబోతున్నారట. మండల స్థాయిలో సబ్ రిజిస్టర్ నేతృత్వంలో ఈ కమిటీలో భూముల విలువలపైన ఇక తమ ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేయనున్నాయి. మొత్తానికి దీనిపై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం యోచించినట్లు కూడా సమాచారం. ఈ నెల ఆఖరులోగా దీనిపైన పూర్తి వివరణ సేకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో వ్యవసాయ భూముల వాస్తవ విలువలకు ప్రభుత్వం అమలు చేసేటువంటి మార్కెట్ విలువలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 2021-22లో మార్కెట్ విలువ పెంపు సందర్భంగా వ్యవసాయ భూముల ఎకరం గరిష్ట వచ్చేసి 75,000గా నిర్ధారించారు. ఎకరా భూమికి ఏది 2001-2022లో. ఇక తక్కువ ధరలున్న చోట 50%, మధ్యస్థాయి ధరలున్న చోట 40%, తక్కువగా ఉన్న చోట 30% మేరకు పెంచారు. ఈసారి వ్యవసాయ భూములు మార్కెట్ విలువను పెంచేందుకు కూడా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నటువంటి అంశం. మొత్తానికి ఖాళీ స్థలాలకు గతంలో చదరపు గజం వచ్చేసి 100 ఉన్న చోట 200కు పెంచారు. ఇక ధరలు చాలా తక్కువగా మార్కెట్. ఇది మొత్తానికి గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి రేట్లు. ప్రభుత్వము ఏదైతే పెట్టిందో ఆ రేట్లకే అమ్మాలి. అసలు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా భూములు అమ్మాలంటే ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే అమ్మాలి. కానీ అది ఎవరిష్టం వాళ్ళు. ఒకళ్ళు 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఇట్లా పలుకుతున్నాయి రేట్లు. మరి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనకపోతే మరి ఏదైనా చర్యలు ఉంటాయా? మరి చర్యలు తీసుకుంటారా? మరి
ఇక హైదరాబాద్లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా నమోదు. ఇక నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాలో వాన. ఇక నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉందట. కేసీఆర్కు నోటీసులు వచ్చేసినాయి. ఇక పరీక్ష పవిత్రత దెబ్బతింది. ఇక నీటి పైన మొత్తానికి కోర్టు ఇచ్చినటువంటి వివరణ. ఇక ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ప్రతిపాదించినటువంటి పవన్ ఇక ఏపీ సీఎంగా నేడే బాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక బడికి వేలాయే. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మరి ఇక ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు. ఉన్నత విద్యా సంస్థల్లో రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకు కూడా చక్కటి ఛాన్సు ఈ ఏడాది నుంచే అమలు. ఇక యూజీపీ వెల్లడి చేస్తున్నటువంటి అంశం. ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు ఉంటాయట. ఏడాదికి 2 సార్లు, ఒక్కసారి కాదు. ఇక ఇంతకుముందు ఒక్కసారి జాయిన్ అయిపోతే ఏడాది అంతా ఉండాలి, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఏడాదికి 2 సార్లు అంట. ఇక కేసీఆర్ కోసం కొన్న కార్లు మంత్రులకు. అయితే అప్పుడెప్పుడో కేసీఆర్కు కార్లు కొన్నారు, తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో ఉంచినారు అనేటువంటి వార్తలు వచ్చినాయి కదా, దాని మీదనే ఉన్నట్టున్నది. విజయవాడ నుంచి రానున్న 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు రాష్ట్ర మంత్రులకు కేటాయించాలని కూడా సర్కార్ నిర్ణయం తీసుకున్నటువంటి అంశం. ఇక బుల్లెట్ ప్రూఫ్ కొత్త సాంకేతిక కలిగినటువంటి కార్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంట, బ్రహ్మాండంగానే ఉన్నాయి కార్లు. 22 కార్లు, 22 ల్యాండ్ క్రూజర్ కార్లు మొత్తానికి విజయవాడ నుంచి వస్తున్నాయట. ఇక మూల వేతనంలో 50% పెంచాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ సర్కారు ఆఫర్. మొత్తానికి కమిటీ సిఫారసులపైన దృష్టి. మూల వేతనంలో 50% పెంచనట, పింఛన్. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్డీఏ సర్కారు ఆఫర్ ఇచ్చేసినటువంటి అంశం. ఇక ఇది ఇట్లా ఉంటే ఎడ్సెట్లో 96.90% పాస్. ఇక నాగర్ కర్నూలు వాసి నవీన్కు స్టేట్ ఫస్ట్ అట. ఇక ఆర్టీఐ కమిషనర్ల భర్తీకి కూడా నోటిఫికేషన్. చీఫ్ కమిషనర్ ఇక పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం 29 వరకు గడువు ఉన్నదట. మొత్తానికి ఎడ్సెట్లో 96.90% పాస్ అయిపోయిన వాళ్ళు. నాగర్ కర్నూలు వాసి నవీన్కు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిందట. ఇక ఆర్టీఐ కమిషనర్ల భర్తీకి నోటిఫికేషన్. మొత్తానికి ఇక దరఖాస్తుల ఆహ్వానం 29 వరకు గడువు. కన్నడ హీరో దర్శన్ అరెస్టు. ఇక ప్రియురాలికి ఓ వ్యక్తి అసభ్య సందేశాలు. ఇక అతన్ని హత్య చేయించారని కూడా ఆరోపణలు వస్తున్నాయట. మొత్తానికి కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయిపోయినటువంటి అంశం. చంద్రబాబు నాయుడుది మొత్తం మీద ఇవాళ గట్టిగానే వేసుకొచ్చారు. ఇక శుభాకాంక్షల ప్రముఖ ఎడిటర్ చెన్నై, హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నారు వీళ్ళంతా. మంచిగానే వేసుకొచ్చినారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఇవ్వాలనే ఏపీలో. బాబు ఎక్కడనో మూలకబడ్డ బాబు ఇవాళ ముంగటికి వచ్చిండు, చూసినారా? జగన్ ఏనో వేణు మూలకు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎకానమీలో నిలిపినటువంటి నిపుణుడు. ఈ మార్పు ప్రజలు ఆశించిందేనా? ఎవరు చెప్తున్నారు? ఏ కృష్ణారావు. ఇండియా గెట్స్. ఇక బీజేపీ ఎట్లా ఓడిపోయింది అనే అంశాలపైన మొత్తం మీద ఆరా తీస్తున్నట్టున్నారు. భారతీయ జనతా పార్టీ ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో పాలకపక్షంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇక తీవ్ర నష్టాలను చవిచూసింది. ఎక్కడెక్కడైతే పాలించిందో బీజేపీ అక్కడనే తీవ్రమైనటువంటి నష్టాలు చూసిందట. మరి తీవ్రమైనటువంటి ఓటమి పాలు కావడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన ఫోకస్ పెట్టినారట. ఇక పాలక పక్షాలుగా ఉన్న ప్రత్యర్థి పార్టీలను కూడా సవాల్ చేసిన రాష్ట్రాలలో గణనీయమైనటువంటి లబ్ధి పొందింది. ఇక వెంటనే కాకపోయినా సమీప భవిష్యత్తులో కాంగ్రెస్కు పట్టినటువంటి గతి తనకు పట్టకుండా ఉండేందుకు దోహదం చేసే మార్గాలను కూడా బీజేపీ కనుగొనవలసి ఉన్నది. పైగా నరేంద్ర మోదీ ఇక ప్రజాకర్షణ ఇక శక్తి క్షీణించిపోతున్నటువంటి తరుణం ఇది. ఇక తిరుగులేని భవిష్యత్తును ఇక నిర్మించుకునేటువంటి విషయంలో బీజేపీకి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు కూడా అంతగా నమ్మకాన్ని, భరోసాని ఇవ్వలేదని చెప్తున్నటువంటి అంశం. ఇట్లా ఉన్నాయి వార్తలు. ఇక ఇందులో చూద్దాం, ఏదో వచ్చింది కదా.
సంపుటి 1 నుంచి ఎక్కడో కుంభకోణమా ఆల్కహాల్లో 6 నెలల్లో 2 భారీ స్కామ్లు జరిగినాయట. 6 నెలల్లోనే 2 భారీ స్కామ్లు. ఏం స్కామ్లు అంటే గుట్టు చప్పుడు కాకుండా ఒప్పందాలు చేసుకోవడం, ఇక జీవోలు తీసుకురావడం, అవి ఇక బయటకొచ్చి నానా రచ్చ జరగక అంతే సైలెంట్గా వెనక్కి తీసుకోవడం. అయితే ఈ మద్యం పైన జీవోని తీసుకొచ్చిరట. అవి బయటకు వచ్చి నానా రచ్చ చేయగానే మళ్ళీ లోపలికి పోయినట ఆ జీవోలు. 6 నెలల్లో 2 సార్లు ఇలా జరిగింది. ధాన్యం అమ్మకం, ఇక పోతే సన్న బియ్యం కొనుగోళ్ల వ్యవహారంలో కూడా భారీ స్కామ్లు కూడా జరిగినాయట. సర్కారు తెరతీసిందంటూ ఇక విపక్షాలు నిలదీయడంతో దెబ్బకు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇక ఇప్పుడు బీర్ల చట్టం ముచ్చట కూడా అక్కడికే వచ్చింది. రాష్ట్రంలో కొత్త బీర్ల కోసం సోమా కంపెనీతో ఒప్పందం చేసుకున్నటువంటి సర్కారు ఇక జనం నుంచి వ్యతిరేకత రావడంతో మళ్ళీ పీచేముడు అయింది. కొత్త బీర్ల కోసం ఒప్పందం చేసుకుందట. ఏది రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ సర్కారు. ప్రజల నుండి వ్యతిరేకత రాగానే మళ్ళా పీచేముడు అంటే వెనక్కి తీసుకున్నటువంటి ఒప్పందం. జనం నుంచి వ్యతిరేకత రావడంతో మొత్తానికి వెనక్కి తీసుకుంది. ఇక కమిషన్ల కోసం ఒప్పందాలు చేసుకోవడం, భారీ స్కామ్స్ కూడా బయటకు రావడంతో వెనకడుగు వేయడం, ఇక మొత్తానికి మామూలు అయ్యిందని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి అంశం. 6 నెలల్లో 2 భారీ స్కామ్లు. ఒకటి మద్యం పైన, సన్న బియ్యము, ధాన్యం కొనుగోళ్ల పైన. లిక్కర్పై సర్కారు వెనుకడుగు. ఇక కుంభకోణం జరిగింది కాబట్టే వెనక్కి. ఇక వివరణ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి బియ్యం స్కామ్, జూపల్లి కృష్ణారావు లిక్కర్ స్కామ్. ఇక మొదట లేదన్నారు, తర్వాత రద్దు చేశారు. ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలన్న క్రిషాంక్. ఫస్ట్ లేదన్నారట, తర్వాత రద్దు చేసినారట. ఈ రెండింటిపైన, సన్న బియ్యం పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక వెనకడుగు, కొత్త బీర్ల టెండర్ల పైన కూడా వెనకడుగు వేసినటువంటి అంశం ఈ రకంగా ఉన్నది. ఇక ఆ 40 లక్షలు మావే. ఇక తీన్మార్ మల్లన్న కథ గిట్లా ఉన్నది. నిజం ఒప్పుకున్న మల్లన్న టీం దొరికిపోయింది. 40 లక్షలు పట్టుకొని వచ్చిరట. మరి ఏం జరిగిందయ్యా? డబ్బు పంపకంలో ఇక తేడాపై జర్నలిస్టు నిర్బంధం. ఇక లెక్క తేల్చాలంటూ 2 రోజుల చిత్రహింసలట. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ. ఇక సెటిల్మెంట్ చేస్తున్న మల్లన్న టీం, ఇక దీపాదాస్ మున్షి పేరు ప్రస్తావన. ఇక సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు కూడా సమాచారం. దీపాదాస్ మున్షి పేరు ప్రస్తావన చేసినారట. రేవంత్ సీరియస్ అయిపోయిందట. మల్లన్న టీం మొత్తం మీద ఈ రకంగా, అయ్యో నాయన, పోలీస్ స్టేషన్ల నిజం ఒప్పుకున్న మల్లన్న టీం 40 లక్షల మావే, 40 లక్షల దందా చేసినారట, లంచం. ఇక అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి ఇక కుడితిలో పడ్డట్టుంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పరిస్థితి. నలుగురికి నీతులు చెప్పే ఈ అభినవ వేమన ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచి అడ్డంగా దొరికిపోయాడు. తన యూట్యూబ్లో ఇక పొగుడు మాటలు మాట్లాడేటువంటి తీన్మార్ మల్లన్న నిజ జీవితంలో మాత్రం ఇక అన్ని దో నంబర్ పనులే చేస్తున్నాడట. దో నంబర్ పనులు మాత్రం ఇక చేస్తున్నాడు. ఇదొక నిదర్శనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి 40 లక్షల రూపాయలు పంచడమే కాకుండా ఆ డబ్బుల్లో గోల్మాల్ జరిగిందంటూ కూడా ఏకంగా పిఎస్లో ఇక పంచాయతీ పెంచిందట. 40 లక్షలు పంచినోడు సాటుకు పంచిండు, అయ్యేపోయింది. అందులో గందరగోళం జరిగిందని పోలీస్ స్టేషన్కి పోయి మొత్తం మీద పంచాయతీ పెట్టిరట అక్కడనే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి రాష్ట్ర ఎన్నికల అధికారం ఏం చేస్తోంది? సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టదా? ఇక అధికారంలో ఉన్నవారికి చూసి చూడనట్టు వదిలేస్తుందా? ఇది రాష్ట్రంలో ఇటీవలే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పుడు సంచలనంగా మారింది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి జరిగినటువంటి బైపోల్ వరంగల్, నల్గొండ బైపోల్ భారీగా ధన ప్రవాహం జరిగినట్టు కూడా బట్టబయలైంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్టు కూడా ఆధారాలు బయటపడ్డాయి. కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు నాయకులకు డబ్బులు ఇచ్చారు. మొత్తానికి ఓ వ్యక్తికి ఇచ్చిన డబ్బుల విషయంలో వివాదం చెలరేగడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. ఇందులో మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ డబ్బులకు సంబంధించి నల్గొండ ఇక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టిరట. కాంగ్రెస్ అభ్యర్థులకు పంచిరట డబ్బులు, వాళ్ళకే బాగా అప్పచెప్పిరట. దీని మీద మళ్ళా ఈ డబ్బులు పంచలేదనేటువంటి విషయం మీద, డబ్బులో గందరగోళం జరిగిందనేటువంటి విషయం మీద నల్గొండలోని 2 టౌన్లో మొత్తానికి పంచాయతీ పెట్టినటువంటి అంశం.
స్వయంగా స్టేషన్ ఎస్ఐ నాగరాజు డబ్బుల విషయంలో సెటిల్మెంట్ చేయడం గమనార్హం. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటే ఇక ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి అంశం. ఈ రకంగా మల్లన్న టీం ఈ రకంగా వ్యవహరించింది. పంచాయతీ ఆండే పెట్టిరట పోలీస్ స్టేషన్లని 40 లక్షలు మరి ఏమైపోయినాయి, గందరగోళ పరిస్థితి, ఎన్నికల్లో బంచుమని ఇచ్చినాం కదా మరి ఎటు పోయినాయి అనేటువంటి అంశం మీద పంచాయతీ పెట్టిరట పోలీస్ స్టేషన్. దాంట్లో ఎస్ఐ మంచిగా సెటిల్మెంట్లో డబ్బుల విషయంలో ఇక సెటిల్మెంట్ చేయడం గమనార్హం. ఎవరు? ఎస్ఐ నాగరాజు. ఈ దొంగ డబ్బులలో సెటిల్మెంట్ దీన్ని సెటిల్మెంట్ చేస్తుండట ఈ నాగరాజు. మరి ఆయనకి ఏమైనా తెలుసా తెలియదా? మరి ఇదే పెద్ద దొంగ సొమ్ము, దాంట్లో సెటిల్మెంట్లు ఇట్లా ఉన్నది.